అండి. నమస్తే. నేను మీ సుస్వరవాణిలు. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. మీరు ఏది తిన్నా డైనింగ్ టేబుల్పై పెట్టుకుని తింటున్నారా, నేలపై కూర్చుని తింటున్నారా? మీరు భోజనం నేలపై కూర్చునే తింటున్నట్టయితే మీరు చేసేది చాలా మంచి పనేనండి. అదేంటి వాణీలు, కింద కూర్చుని తినడం కూడా గొప్పేనా అంటారా? కాదా మరి? ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు లాంటివి ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర సోఫాల్లోనూ మంచాలపై కూర్చుని తింటున్నారు. నేలపై కూర్చుని తినేవారు ఈ రోజుల్లో తక్కువ మందే ఉంటారు కదా. ఎందుకంటే రకరకాల మెటీరియల్స్తో ఆకట్టుకుని మోడల్స్లో తయారైన డైనింగ్ టేబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేకం. మరి అంత సౌకర్యాన్ని అందిస్తుంటే కింద కూర్చుని భోజనం ఎందుకు చేయాలనిపిస్తుందండి? అందులోనూ చాలామంది జిందగీలు రన్నింగ్ రేసుల మాదిరిగా తయారైపోయాయి. ఏది తిన్నా ఆరాంగా కూర్చుని తినే టైం కూడా ఉండడం లేదు. కానీ అవన్నీ శరీరానికి సౌకర్యాలు ఇవ్వడానికే కానీ నేల మీద కూర్చుని కాళ్ళని ముడుచుకుని కూర్చుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నిపుణులు చెప్తున్న మాటలు వింటే తప్పకుండా కింద కూర్చుని తినాలనిపిస్తుంది. అవేమిటంటారా? నేల మీద కూర్చుని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సౌకర్యంలోనే ఆరోగ్యము దాగి ఉంటుంది. ఇలా కింద కూర్చుని తినడం వల్ల పట్టు చుట్టూ ఉండే కండరాల్లో ఏమైనా నొప్పిగా ఉంటే తగ్గిపోతుంది. రోజు కింద కూర్చుని తినడం అలవాటు చేసుకోవడం వల్ల కండరాల్లో కదలికలు పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కింద కూర్చుని నేలపై పళ్ళెం పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆహారం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, నమిలి మింగడానికి వెనక్కి రావడం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయట. ఈ ఆమ్లాలు మనం తిన్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది. నేలపై కాళ్ళు ముడుచుకుని బాసిమ్మటం వేసుకుని కూర్చుని తినడం వల్ల వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా రిలీఫ్గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇలా కూర్చోవడం వల్ల చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చట. అధిక బరువు ఉన్నవారు నేల మీద కూర్చుని తినడం వల్ల బరువు తగ్గుతారట. ఎందుకంటే డైనింగ్ టేబుల్ పైన కూర్చుని తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఫలితంగా బరువు పెరుగుతారట. ఇలా టేబుల్పై కూర్చుని ఎక్కువగా తినడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే మనకి సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియడానికి మన పొట్ట నుంచి మెదడుకి సిగ్నల్ అందించే ఒక నాడి ఉంటుందట. డైనింగ్ టేబుల్పై కూర్చుని తినడం కంటే కింద కూర్చుని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందట. కాబట్టి మనకు సరిపడినంత మాత్రమే తింటాం. దీని ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పిల్లలకి చిన్నతనం నుండి ఏది తిన్నా మంచాలపైన, డైనింగ్ టేబుల్ పైన కూర్చుని తినడం కాకుండా కింద కూర్చుని తినడం అలవాటు చేస్తే బాగుంటుంది. అలాగే స్పూన్లతో తినడం కాకుండా చేతితో కలిపి తినడం కూడా అలవాటు చేయాలి. చేతితో అన్నం కలిపి తినడం వల్ల మన వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చేతి వేళ్లతో తిన్నప్పుడు మెదడుకి ఆనందంగా ఉంటుందట. దీంతో మెదడు యాక్టివ్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి తిమ్మిర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. రోజులో ఏదొకసారి కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చుని తిని చూడండి. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అలా కుటుంబ సభ్యులందరితో కలిసి తింటుంటే అసలు ఆ మజానే వేరుంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా బలమవుతాయి. అయితే నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కింద కూర్చుని అవస్థలు పడకుండా ఎలా సౌకర్యంగా ఉంటే అలా తినడమే మంచిది కదా. ఆనాటి మన పెద్దల నాటి పాత పద్ధతులన్నీ నేటి మన ఆరోగ్యానికి ముడిపడే ఉంటాయి కదా. తద్వారా మానసిక ఆనందాన్ని ఇస్తుంటాయి అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీకు అందరితో కలిసి భోజనం చేయడం సంతోషంగా అనిపిస్తుందా? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశం ఇస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.